వైద్యం బాలేదని ప్రైవేట్ దవాఖానకు పోతే ఆ టెస్ట్ ఈ టెస్ట్ అని వేల ఫీజులు గుంజుతారు. అంతంత ఫీజు కట్టుకోలేక సర్కార్ దవాఖానకు పోతుంటారు చాలా మంది. అక్కడ సుతా మంచి డాక్టర్లు ఉంటారు, ట్రీట్మెంట్ సుతా బాగానే చేస్తారు. కానీ కొందరు డాక్టర్లు పేషెంట్లను పురుగులు లెక్క తీసి పారేస్తారు. గట్టిగా మాట్లాడితే ఎక్కువ మాట్లాడకు అని బెదిరిస్తారు. అగో డాక్టర్ను చూడుండ్రి. చూసిండ్రు కదా డాక్టర్ సాబ్ ఏమంటున్నాడో, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోపో అని బెదిరిస్తున్నాడు. ముందు మీరు బయటికి నడవండి అని దబాయిస్తున్నాడు. మళ్ళా తిరుపతి జిల్లా చిన్న గొట్టిగల్లు సర్కార్ దవాఖానలో జరిగింది ఈ పంచాయతీ. అసలు ఏమైంది మరి అంటే, ఒక పెద్దవ్వకు చక్కెర వచ్చినట్టు అయి మెట్ల మించి జారిపడ్డదట. వెంటనే ఆమెను చిన్న గొట్టిగల్లు సర్కార్ దవాఖానకి వేసుకుపోయినారు ఇంటోళ్ళు. సారు మా అవ్వ కింద పడ్డది, సడి లేదు సప్పు లేదు, జర చూడండి సార్ అని అంటే, అంత తొందర అయితే ఎట్లమ్మా, ఇదంత అర్జెంట్ కేసు ఏం కాదు కదా, చూసేదాకా ఆగుండ్రి అని ఇసుక్కున్నాడట అక్కడ ఉన్న డాక్టరు. సరే అని గంట సేపటిదాకా వెయిట్ చేసినా ఆ పేషెంట్ని ఎవ్వరు పట్టించుకోలేదట. ఇదేంది సార్ గింత సేపు, అమ్మా అవ్వకేమన్నా అయితే ఎట్లా, అసలు ఏం చేస్తున్నారు మీరు అని అడిగితే వాళ్ళ మీదకే ఉల్టాగారం అవుతున్నాడు డాక్టరు. ఎక్కువ మాట్లాడకు, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అని అక్కకు వార్నింగ్ ఇస్తున్నాడు. ఆయన మీదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టేసరికి ఇప్పుడు మస్తు అంటే మస్తు వైరల్ అయింది. అది మరి ఘోరం ఇదైతే. అరే హాస్పిటల్ అన్నాక తీరుల పేషెంట్లు వస్తారు, పేషెంట్కి ఏమవుతుందో అని ఎమ్మటున్న వాళ్ళు టెన్షన్ పడుతుంటారు. అటువంటి పరిస్థితుల్లో ఓపికతో ఉండాల్సిన డాక్టరే ఇట్లా రెచ్చిపోతే ఎట్లా అని ఆ డాక్టర్ను తప్పు వాడుతున్నారు నెటిజన్లు చాలా మంది.